ఎవరైనా మనకి దుఃఖాన్ని ఇచ్చినా నిందించినా మనం వారిని ఏమీ అనక్కర్లేదు, పరమాత్మని స్తుతి చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితులను చూడకుండా దానిలో రహస్యం ఏంటి అని మనం అనుకోవాలి. మనల్ని పరీక్షించడానికి మనకి ఇలాంటివి వస్తున్నాయని మనం తెలుసుకోవాలి. ఏంటంటే గతంలో ఎవరినైనా మనం నిందించి కానీ వాళ్ళకి దుఃఖపెట్టి కానీ ఉన్నామనుకోండి, అది తిరిగి వేరొకరి ద్వారా మనకి వచ్చిందని మనం భావించాలి. ఆ భావించితే ఏమవుతుంది, మనకు బాధ తగ్గుతుంది, మనం ఇవ్వందే ఏది రాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒక పద్ధతిలో మనల్ని మనం తెలుసుకుంటానికి ఇలాంటి విషయాల ద్వారానే మనం గ్రహించుకుంటాం. మనం పొందవలసింది అంతా పుణ్యం, దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు అన్న మానసిక సంతృష్టి ఉండాలి. లేనప్పుడు ఏమవుతుంది, ఇన్ని సర్వగుణాలు ఉన్నా సరే, మనలో శక్తులతో సంపన్న ఫలంగా ఉన్నా సరే మనకు సంతృష్టి ఉండదు. ఇలాంటి సమయంలో ఇంత సంపన్నంగా ఉన్నాం, మనం ఇంత మంచి దాంతో ఉన్నాం, మంచి గుణాలతో ఉన్నాం అని అనుకున్నంతలో మళ్ళీ మాయ వచ్చేస్తుంది. మనకి మాయ వచ్చి కోరికలు వచ్చి ఏమవుతుంది, పతనం అయిపోతాం క్షణంలో. అందుకని ప్రతి క్షణం అప్రమత్తతో ఉండి పరమాత్మ స్మృతితో ఉండాలి. ప్రతి కార్యంలో కూడా పరమాత్మనే మనం ముందు పెట్టుకోవాలి. ఆయనతోటే స్మృతిలోనే ఉండే ఈ పనులన్నీ, ఆయనకి గెలుపు ఓటమి ఇలాంటి వాటిని కూడా మనం ఆయనకే సమర్పించాలి. అలా కాకుండా ఇలా మనకి మనం సహాయం చేసుకున్న వాటి నుంచి మనం ఇలాంటి గుణాల్లో, ఇలాంటి ఈర్ష్యాసు ఇలాంటి గుణాల్లో మనం ఎక్కుపోయామనుకోండి, మలినమైపోయామనుకోండి, మనం ఏమీ చేయలేం. మనకు మనం చేసుకోలేం, ఇతరులకి ఏమీ చేయలేం, యోగం చేయలేం. ఇంకా ఏం చేస్తాం, ఇంకా చుట్టుముట్టేస్తాయి అనమాట. యమలక్షణాలన్నీ చుట్టుముట్టి మనం చాలా కింది స్థాయికి వెళ్ళిపోతాం. వైరాగ్య వృత్తి ఎన్నాళ్ళకి కలగదు. ఇంకా మనం ఏమీ చేయలేము. పరమాత్మ మన పనులన్నీ కూడా పరమాత్మకే అర్పణ చేయాలి. నాదే అనుకున్నాం అనుకోండి, ఇది నాదే అది నాదే అని ఎప్పుడైతే మనకు అలా వచ్చిందో మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. ఈర్ష్య అసూయ ఇలాంటి గుణాలకు మనం లోనైపోయి మనం క్షీణదశకి వచ్చేస్తాం. అందుకని మనం ప్రతిదీ పరమాత్మే మనకి ఇచ్చాడు, ఇదంతా పరమాత్మదే, మనది కాదు. మనకున్న ఈ లక్షణాలన్నీ, ఈ దివ్య గుణాలన్నీ అన్నీ కూడా ఆయన ద్వారానే మనకు వచ్చినాయి. ఆయనే అనుకుంటే ఏమీ గొడవ ఉండదు. అహంకారం నశించిపోద్ది, వైరాగ్యం వస్తుంది. మనం వైరాగ్యానికి బాట చూసుకుని మనం యోగానికి ముందుకెళ్తాం అన్నమాట.